హలో గుడ్ ఈవినింగ్ టు ఆల్. మీ అందరికీ తెలిసిందే కదా, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జీవ కిరీటం పోటీ జరుగుతున్నాయండి. కాబట్టి అలా చూడకుండా చూస్తూ ఉండకపోతే వచ్చి మీరు కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అదంతా వదిలేసి చెత్త ఏంటి అసలు? అమ్మ రంగమ్మా, రంగమ్మా గారు ఏంటిది? ఏంటిది? చెత్త గారు, చెత్త తీసినానే. కూర్చులే. చూడాలా గారు? అది కూడా నన్ను అడగాల? తుడుతున్నాను గారు. ఆ కుర్చీలు చెల్లు కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా పర్లేదండి, ఇలాంటి పనులు మాత్రం అసలు పెట్టుకోకూడదండి బాబు. నిరుడు సంవత్సరం పెట్టుకున్నాను ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి పేరు పంకుజండి, చాలా బాగా చేసేది పని, కానీ రేట్ ఎక్కువ అని తీసాను. సరే సార్ రండి, సార్ రండి సార్. అదేంటి బర్రెలు చూడండి పడుతుంది? లేదండి, నల్లపట్ట మల్లయ్యని. నల్లబట్ట మల్లయ్యవా? అయితే నా బంగారమ్మని చిట్టమ్మని చూసారా అండి? బంగారమ్మ చిట్టమ్మ ఎలాగుంటారు? దానికి 2 కొమ్ములు ఉంటాయి, దాని మూతి చూదుకుంటది, దానికి కళ్ళం కూడా వేసానండి. ఇంకా చెప్పు. 2 చెవులు ఉంటాయి, 2 కళ్ళు ఉంటాయి, 4 కాళ్ళు ఉంటాయి, ఇంకా ఉన్నలా ఉంటది అనలేదు. అటు ఇటు చూసినా మీలానే ఉంటదండి. సారీ, ఐ ఎక్స్ట్రీమ్లీ రియల్లీ సారీ. యు కెన్. ఏంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు? నాకు రాదనుకుంటున్నారు ఏంటి? దిస్ ఇస్ పేరా. పేరా ఇంగ్లీషు. దిస్ ఇస్ మిల్క్. దిస్ ఇస్ పెరుగు. ఏంటి? మిల్కా? పెరుగా? సరే సర్లే అమ్మ కూర్చో. అక్క పందుల పీతాంబరం గారికి జై, పందుల పీతాంబరం గారికి జై, పందుల పీతాంబరం గారికి జై. ఏం వెతుకుతున్నారండి? ఆ పందుల పీతాంబరం గారికి. అదేంటండి పందన్నారు కనపట్లేదు? అది నా పేరండి. ఇందాక నుంచి దీని మీద డౌట్. ఇది అన్నమాట అయితే పండి మాట్లాడు. హాయ్, ఐఎమ్ సెంట్రల్ మినిస్టర్. సెంట్రల్ మినిస్టర్ కాబట్టి కరెక్ట్ గా సెంట్రల్ లో నించున్నారు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఏముంది, వీళ్ళందరినీ చూస్తుంటే మీకు ఆటోమేటిక్ గా గుండు గుండు లాడుతూ ఉంటది. ఇంతమందిని చూస్తుంటే నా హృదయం పొంగిపోతుంది. అందుకే ఆనందం కూడా డైరెక్ట్ ఎలా రావాల్సింది, అటుపోయి 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 అటుపోతుంది. ఇంతమందిని చూస్తుంటే నా హృదయం ఎంతో ఉప్పొంగిపోతుంది. ఇంకా చెప్పండి. ఉప్పు పొంగిపోతుంది, కారం పొంగిపోతుంది, పక్కింట్లో పెరుగు పొంగిపోతుంది, ఇంకా చెప్తారు. మీరు నన్ను ఎలక్షన్ లో గెలిపించినందుకు నా ప్రాణం ఇచ్చేయాలండి, కానీ నేను చేయాల్సింది చాలా ఉంది. అందుకని నా పక్కన ఉన్నవాడు ప్రాణం ఇచ్చేసినాను. తీసుకోండి బాబు, జర ఉంటే చంపేసిలో ఉన్నారు. అందరూ కూడా చప్పట్లు కొట్టండి, మన సెలబ్రిటీతో జగన్ వస్తున్నారు. హాయ్, ఐ యామ్ తనుజ. ఎలా ఉన్నారు మేడం? బాగున్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నామనండి. అదేంటండి బిగ్ బాస్ లాస్ట్ వరకు వెళ్ళలేదు? మన చేతుల్లో ఉందేంటండి, అదేమైనా ఆడియన్స్ చేతుల్లో ఉందండి. సరేనండి, ఈ జీవకరణ పోటీలు మీరు వచ్చేసారేంటండి బాబు? జీవ కిరీటం పెట్టుకుని చాలా వీడియోస్ చేసి పెద్ద సెలబ్రిటీ అవ్వాలి కదండి. సరేనండి, గుడ్ ఐడియా. కూర్చోండి. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించండి, మన సీఎం చంద్రబాబు గారు వస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నా అక్క చెల్లెమ్మలకు, నా అన్న తమ్ములకు నా పాదాభి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఈసారి జీవకిరీటం పోటీల్లో నేనే నెగ్గాలని ప్రార్థన చేయండి. ఈసారి కనుక నేను నెగ్గితే ప్రతి డిసెంబర్ 25వ తారీఖున ప్రతి చర్చలన్నింటికి 5 లక్షలు బహుమతిగా ఇస్తున్నానని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సరే సార్, కూర్చోండి కూర్చోండి. ఏమ్మా మంగమ్మ, మంగమ్మ ఆయ్ గారు వచ్చిన సెలబ్రిటీస్ కి కాఫీలు అయ్యి ఇవ్వడం తెలీదా? అది కూడా నేను చెప్పాలా?
చిన్నగా ఉందని బాబు. ఉంది. సారీ మేడం, మేము అనుకోకుండా దానికి కాఫీ పెట్టడం కూడా రాదు. అది కూడా నేను చెప్పాల్సి వస్తుంది. జీవ కిరీటం ఏది? మా జీవ కిరీటం. ఆగండి ఆగండి ఆగండి, ఏ సేవ వస్తున్నారు? అయ్యగారు ఒకసారి సెంచు అయ్యగారు. ఏ నువ్వు వెనుకొచ్చావు అక్కడికి? అసలు నిన్ను ఎవరు రానిచ్చారు అక్కడికి? అయ్యగారు ఒకసారి అయ్యగారు. నీ కాఫీ పెట్టడం రాదు, ఎందుకు వచ్చావు అక్కడికి? వెళ్ళిపోతుంది అయ్యగారు అయ్యగారు ప్లీజ్. ఒక్కొక్కరిగా వెళ్ళి ఏ సెంచు కిరీటం అడగండి. ఏసయ్య, నా ఆస్తిలో సగం ఇస్తాను ఏసయ్య. నా బర్రెలు గొర్రెలు కూడా ఇస్తాను ఏసయ్య. ఆ జీవి కిరీటం నాకు పెట్టండి ఏసయ్య. ఏసయ్య, నేను ఇక్కడ ఉన్న వాళ్ళలో తక్కువ పదంలో ఉన్నాను ఏసయ్య. నాకు అది జీవ కిరీటం పెడితే నేను డిప్యూటీ ఏసయ్య అమ్మవాలనుకుంటున్నాను ఏసయ్య. పెట్టండి ఏసయ్య, నాకు కదా. ఏసయ్య, ఇక్కడున్న వాళ్ళలో నేనే పెద్ద సెలబ్రిటీని ఏసయ్య. ఆ జీవ కిరీటం గనక నాకు పెడితే నేను ఇంకా సెలబ్రిటీని అయిపోతాను ఏసయ్య. నాకు పెట్టండి ఏసయ్య, నాకు కూడా కదా. మీకెందుకు ఇస్తారా? నాకే డబ్బు ఉంది, నాకే ఇస్తారు. ఏసయ్య, ఎవరి ముందర తగ్గలేదు, నీ కోసం ప్రజల కోసం తగ్గినాను ఏసయ్య. నాకే పెట్టేసయ్య, పెట్టేయా ఏసయ్య, పెట్టేసయ్యా. నువ్వు కనుక పెడితే ప్రతి డిసెంబర్ 25వ తారీఖున అన్ని చర్చిలకి 5 లక్షలు బహుమానంగా ఇస్తాను ఏసయ్య. పెట్టి ఏసయ్య, నాకు కూడా కాదా. జీవ కిరీటం ఎవరికి? మరి జీవ కిరీటం ఎవరికి అడుగుతాను ఏసయ్య. వచ్చిన సెలబ్రిటీ వీళ్ళు ఎవరికి జీవ కిరీటం కాకపోతే ఎవరికి ఇస్తావు జీవ కిరీటం? రంగమ్మ, అది ఎందుకు ఏసయ్య? ఇప్పుడు దానికి కాఫీ పెట్టడం రాదు, ఏ పనులు చేయడం రాదు. రంగమ్మ, ఈ జీవ కిరీటానికి నీవే అర్హతురాలువి. దీనిగా జీవ కిరీటం. నాలా డబ్బు సీఎం పదవులు లేదు, దీనిగా జీవ కిరీటం. నాలా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు, దీనికా జీవ కిరీటం. నాలా సెంట్రల్ మినిస్టర్ పదవులు ఏవీ లేవు, దీనికా జీవ కిరీటం. నాలా బర్రెలు గొర్రెలు లేవు, దీనికా జీవ కిరీటం. అవునేసయ్య, వీళ్ళన్నవన్నీ నిజమే. వీళ్ళ డబ్బు లేదు, ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు, మినిస్టర్ పదవి లేదు, బర్రెలు లేవు, ఆఖరికి చదువు లేదు, ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు. అలాంటిది నాకు జీవ కిరీటమా? దీనికి నేను అర్హతురాలిని కాదు యేసయ్య, కాదు. డబ్బు, కులం, యోధ, పలుకుబడి ఇవేవి జీవ కిరీటానికి అర్హతలు కాదు. ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో, తన పొరుగు వారిని ప్రేమిస్తారో వారిదే జీవ కిరీటం మరియు ఆ పరలోక రాజ్యం. ఈ లోకంలో ప్రేమ, ఆత్మీయత, అనురాగం, ఆత్మఫలాలన్నీ నీలోనే ఉన్నాయి యేసయ్య. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్కిట్ చూసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు 2వ రాకడలో వచ్చినప్పుడు కూడా మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా, డబ్బు ఉందా, సీఎం పవర్స్ ఉన్నాయా, సెంట్రల్ మినిస్టర్ పవర్ ఉందా, అయ్యేమీ చూడడు. మీకు మంచి గుణం కలిగి ప్రార్థనా శక్తితో ఉన్నదారితే ఆ పరలోకం. ఆ గుణం ఎలా కలిగి ఉండాలంటే, మనకి 5 రూపాయలు వచ్చి ఎదురోడికి 10 రూపాయలు వచ్చిందని కుళ్ళుకోకుండా ప్రార్థనా శక్తి పాటు సిద్ధంతో కలిగి ఉండాలి. వారిదే ఆ పరలోక రాజ్యం. థ్యాంక్ యూ ఆల్. అద్భుతమైన